వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. నిన్న ట్రంప్ ప్రకటించాడు. ఇంతకుముందు 25% టారిఫ్లు ఇండియా పైన, ఇప్పుడు మళ్ళీ 25% వేసి 50% అని చెప్పాడు. మళ్ళీ సెకండరీ టారిఫ్ కూడా పెంచుతాడంట. అంటే రష్యన్ ఆయిల్ పర్చేస్ చేశాం కాబట్టి ఇంకో 25%. ఆయన చెప్పడం ఏమంటే, అక్కడ వైట్ హౌస్లో ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం, ఇలా క్వశ్చన్స్ అడిగితే ప్రెస్ వాళ్ళు, ఏంటి ఇండియా పైన అట్లా కక్ష సాధింపు ఏంటి అని అడిగితే, లేదు రష్యాతో వాళ్ళు ఆయిల్ కొంటున్నారు, దానివల్ల యుద్ధం పెరుగుతుంది, దానివల్ల జనాలు చస్తున్నారు, చాలా మంది ఉక్రెయిన్లో చాలా మంది చనిపోతున్నారు, ఇది బాధాకరమైన విషయం అని చెప్తున్నాడు. బాబు, ఇజ్రాయెల్ పాలెస్టైన్ పైన అటాక్ చేసి 70,000 మందిని చంపుతుంటే ఈ రోజు కూడా ఎయిడ్ ఆహారం కోసం పాలెస్టైన్ పిల్లలంతా ఆహార ట్రక్ గురించి వెళ్తే వాళ్ళు కూడా ఆహారం కూడా లేకుండా స్టార్వ్ చేసి చంపుతున్నారు. యునైటెడ్ నేషన్స్ ప్రతి దేశం, అమెరికా యుఎస్ తప్ప మిగతా దేశాలన్నింటినీ అందరూ ఈ పాలెస్టైన్ సెపరేట్ కంట్రీ కావాలని కోరుతుంటే, అప్పుడు మీకు ప్రాణ నష్టం గురించి హ్యూమానిటీ లేదా? ఇరాన్ పైన నువ్వు చర్చలు చేస్తూ సడన్ గా పోయి బాంబు వేస్తున్నావు అంటే అది మీకు యుద్ధాన్మాదం కాదా? నువ్వు యుద్ధాన్మాదం చేస్తావు, కానీ ఇండియా పైన 50% మాత్రం టారిఫ్ వేస్తాను. కాకి కబుర్లు మాత్రం చెప్తున్నాడు, ఏదో స్టోరీస్ ఇండియా పైన వేయడానికి. మరి అమెరికాతో సర్ప్లస్ ఉంది ఇండియా అంటున్నాడు. మన దీనిపైన నేను వీడియో 2 రోజుల ముందు చేశాను, అది కూడా చూడని వాళ్ళు ఆ సర్ప్లస్ ఏంటి, అసలు లెక్కలేంటి, కాకి కథలు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. అది కాకుండా అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉన్న దేశాలు మెక్సికో, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, కెనడా, వియత్నాం ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మెక్సికో అయితే 175% ట్రేడ్ సర్ప్లస్ ఉంది. మన ఇండియా ఆయన చెప్పిన లెక్క ప్రకారం 40 బిలియన్, 175%. మనకన్నా ఎన్నో రేట్లు, 4-5 రేట్లు. మరి మెక్సికో పైన ట్యాక్స్ ఎంత, టారిఫ్లు ఎంత? 25%. మిగతా దేశాలపైన కూడా 25%. కానీ ఇండియా పైన మాత్రం 25% ప్లస్ 20%. అంటే ఇది డబుల్ రోల్. ఇక్కడ ఏం చెప్తున్నారు, రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నామని. నాటో చీఫ్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఆయన చీఫ్ కూడా ఒకరోజు ఇండియా పైన శాంక్షన్స్ వేయాలి, మేము శాంక్షన్స్ వేస్తున్నాం అని ప్రకటించాడు. అసలు నాటోకి ఇండియా సంబంధమే లేదు. నువ్వు ఒక యుద్ధ కూటమి, యుద్ధోన్మాదం స్ప్రెడ్ చేసే కూటమి, యూరోప్లో ఫ్యాసిస్ట్ కూటమి, నువ్వు ఇండియా పైన బెదిరిస్తున్నావా? నేను ఇండియా రష్యాతో ఆయిల్ కొంటుంది కాబట్టి నేను శాంక్షన్ విధిస్తా అని. వాడికి ఎంత ధైర్యం అండి? వాడి ధైర్యం వస్తే ట్రంప్ కూడా ఇప్పుడు యాడ్ చేసి ఇప్పుడు వాడు కూడా వేసేసాడు 25%. మరి రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడదాం. రష్యన్ ఆయిల్ కేవలం ఇండియా కొంటుందా, చైనా కొంటుందా? చూద్దాం. రష్యా 3 రకాల ఆయిల్, మనం 3 రకాలు మనం కొంటున్నాం. క్రూడ్ ఆయిల్, పైప్డ్ గ్యాస్, ఎల్ఎన్జీ గురించి చూద్దాం. ఫస్ట్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్లో రష్యా 51%, అంటే దాదాపు 50% రష్యా ఎల్ఎన్జీ యూరప్ యూనియన్ కొంటుంది. పైప్డ్ గ్యాస్ యూరోపియన్ యూనియన్ 35% కొంటుంది, చైనా 37% కొంటుంది, 30%. ఇండియా ఇంకా తక్కువ. క్రూడ్ ఆయిల్లో మాత్రమే 47% చైనా, 38% ఇండియా, 6% మళ్ళీ EU ఉంది, 6% టర్కీ ఉంది అన్నారు. మళ్ళీ వీళ్ళ గురించి ఏం మాట్లాడలే. అంటే ఇదే అమెరికా రష్యాతో ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా తమ ఇంపోర్ట్ను పెంచుకుంది. ఎక్కడ ఫెర్టిలైజర్, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్, ఇవన్నీ పైన యురేనియం, ఇవన్నీ కొనడం మాత్రం బాగా తగ్గించలేదే. మరి యురేనియం బంద్ చేయాలి కదా ట్రేడ్. నువ్వు బంద్ చేయి ఫస్ట్. నువ్వు బంద్ చేయవు, ఇండియా చేస్తుందని. నాకు 40% ఇండియా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు రష్యా నుంచి తీసుకుంటుంది. ఎందుకు? ధరలు తక్కువలో, చీప్లో ఇస్తుంది, డిస్కౌంటెడ్ రేట్లో వస్తుంది. డిస్కౌంటెడ్ రేట్లో వస్తే భారత ప్రజలకు మంచిది అది. కానీ ఇండియాలో మళ్ళీ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ పెరిగా లేదా, అది ఎందుకు తగ్గట్లేదు అనేది అది ఇంకో సబ్జెక్ట్, అది మాట్లాడదాం. అది ఎంత తగ్గినా మనకి ఇక్కడ తగ్గట్లేదు భారం. కానీ భారతదేశ ఎకనామీకి రష్యన్ ఆయిల్ అనేది మనకు చీప్గా వస్తుంది. ఇదో పాయింట్. ఈ లెక్కలన్నీ చెప్పేది ఎవరు? నేను చెప్పట్లేదు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అనేది వాళ్ళు రిలీజ్ చేసిన వివరాలు ఇవి. మరి ట్రంప్ సలహాదారుడు వికాఫ్ అనేవాడు ఈ నిన్న పుటిన్తో 3 గంటలు టాక్స్ చేశాడు రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి. దానిపైన ట్రంప్ రియాక్షన్ ఏమంటే, మేము ఒక బ్రేక్ త్రూ వస్తున్నాం, ఒక పాజిటివ్ అవుట్కమ్ రావచ్చు, ఒక దీర్ఘకాల ప్రాసెస్ అయినా దానిపైన సెటిల్మెంట్ రావచ్చు అనేది ప్రకటించాడు. మళ్ళీ అవన్నీ ప్రకటించినప్పుడు ఇండియా పైన ట్యాక్స్ వేయాల్సిన అవసరమా? 25%. ఎట్లయినా యుద్ధం ఆగుతుందని నీ నమ్మకం ఉంటే ఇండియా పైన ట్యాక్స్ వేయాల్సిన అవసరం ఏంటి? ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయవచ్చు కదా. ఇవన్నీ ఈ లెక్కలు ఆయన చెప్పడం రాంగ్. తర్వాత యుద్ధం, అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? అసలు సాఫ్ట్వేర్ కోల్డ్ వార్ ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ బ్లాక్, ఈస్టర్న్ సోవియట్ బ్లాక్, సోషలిస్ట్ బ్లాక్, ఈ బ్లాక్ లో ఉన్నప్పుడు అప్పుడు నాటో అనేది కూటమి ఏర్పరిచారు అమెరికా, యూరప్ కంట్రీస్. మళ్ళీ దానికి వ్యతిరేకంగా కాపాడుకోవడానికి వార్సా ప్యాక్ట్ అనేది సోవియట్ యూనియన్ మిగతా ఈస్ట్ యూరోపియన్ దేశాలు ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత వార్సా ప్యాక్ట్ లేదు, కూలిపోయింది, క్లోజ్ అయిపోయింది. మరి నాటో ఎందుకు కొనసాగుతుంది? నువ్వు నాటో ఏర్పరిచింది
దాని డిఫెన్స్లో కోల్డ్ వార్ టైంలో, కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత నాటో కూడా డిజాల్వ్ అయిపోవాలి కదా. నాటో డిజాల్వ్ అవ్వకపోవడమే కాకుండా ఓ 15 దేశాలని యాడ్ చేసుకుంది 1991 తర్వాత. ఇప్పుడు కూడా 2008లో కూడా, 2019లో కూడా, 2017లో కూడా కొత్త కంట్రీస్ యాడ్ అయ్యారు ఆ నాటోలో. ఇది రష్యాకి కోపం మండి, నువ్వు ఇలా యాడ్ చేసుకుని నువ్వు నా బార్డర్లో నీ సైన్యాలు తీసుకుని వస్తే మరి మా సేఫ్టీ ఎందుకు, ఉక్రెయిన్ పైన నువ్వు నాటోలో చేరొద్దు అన్నారు. నేను చేరతానంటే నీ పైన యుద్ధం చేశాడు. సరే ఇవన్నీ భాగం, ఇవన్నీ యుక్రెయిన్ రష్యా యుద్ధం, దీని ఏంటి డీప్, ఇవన్నీ ఇంకో రోజు మాట్లాడుకుందాం మనం. కానీ ఈ సబ్జెక్టు వాళ్ళే సృష్టించారు. సబ్జెక్టు అమెరికా యూరోపే సృష్టించి ఇప్పుడు ఇండియా పైన ప్రెషర్ వేస్తున్నారు. యుఎస్ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఇండియా కారణమే కాదు కదా, మళ్ళీ ఎందుకు ఇండియా పైన పనిష్మెంట్ చేయాలని అనుకుంటున్నావు? ఇది సమస్య. మరి ఇది సమస్య ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా చాలా డిస్కషన్ చేయమని అపోజిషన్ పార్టీస్ రేజ్ చేస్తారు. ప్రభుత్వం కూడా పార్లమెంట్లో ఈ సబ్జెక్ట్ పైన డిస్కషన్ చేయాలి. దేశ ప్రజలు తెలియాలి ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది, ఈ ట్రంప్ సంగతి ఏంటి, ఆయన ఏం అడుగుతున్నాడు, ట్రేడ్ ఏంటి, వివరాలు ఏంటి, మనం ఎంత ప్రజల ముందు ఉంచితే ప్రజలు కూడా ఒక ఒపీనియన్కి వస్తారు. ప్రజలు ఆల్సో విల్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అదే కాకుండా మనం కేవలం యూఎస్ పైనే డిపెండ్ అయితే లాభం లేదు అని చాలా కంట్రీస్ తెలుసుకుంటున్నాయి. ఈ మధ్య కొన్ని కంట్రీస్ తెలుసుకుంటున్నాయి, డైవర్సిఫై అవుతున్నారు. ఇప్పుడు మోడీ గారు చైనాని ఇప్పుడు September 1 కలవబోతున్నారు, చైనా ప్రెసిడెంట్ని జిన్పింగ్ని. ఇదో మంచి పరిణామం. అదే రకంగా జపాన్ ప్రధానమంత్రిని కూడా కలవబోతున్నారు, మంచి పరిణామం. అదే మనం డైవర్సిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు డైవర్సిఫై. ఇతర ట్రేడ్, పక్కనున్న దేశాలు, నైబరింగ్ దేశాలు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని ఏషియన్ బ్లాక్, బ్రిక్స్ బ్లాక్, అమెరికా ఒకటే కాదు, ఇంకా చాలా పెద్ద సమస్య 60% 70% బ్రిక్స్లోనే ఉంది. వీళ్ళతో వ్యాపార సంబంధాలు పెట్టుకుందాం, మనం డైవర్సిఫై అవుదాం. సో దట్ అమెరికాని ఆ రకంగా మనం టీచ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రిక్స్ని స్ట్రెంథన్ చేయాలి. ఆల్టర్నేట్ వరల్డ్ ఆర్డర్ అంటే ట్రంప్ చెప్పిందే ప్రపంచ వరల్డ్ ఆర్డర్. ఇంకా అమెరికా వరల్డ్ పోలీస్మెన్ లాగా ఇంకా బిహేవ్ చేస్తున్నాడు, ట్రేడ్లో కానీ యుద్ధంలో కానీ అన్నింటిలో లేదు. వీ డోంట్ అగ్రీ అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది, డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, ఫారిన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ దీనిపైన గట్టి స్టాండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.